హలో గైస్, సో నేనైతే ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్. మాకైతే కోల్వా బీచ్ నుంచి కోలా బీచ్కి వెళ్ళే రూట్లో మాకైతే ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ కనబడింది అనమాట. గోవాలో బ్యాక్ వాటర్స్ లేవని ఎవరన్నారు? చూడండి, ఇది బ్యాక్ వాటర్స్ లానే కనబడుతుంది ఈ ప్లేస్ అయితే. బ్రిడ్జ్ అయితే మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది ఇక్కడ. ఈ కార్ సన్ రూఫ్ నుంచి నేనైతే షూట్ చేశాను, చాలా బాగా వచ్చినాయి విజువల్స్ అయితే. ఈ ప్లేస్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. నేనైతే అరౌండ్ 10-11కి వచ్చేసాను ఇక్కడికి, సో లేట్ అయింది నాది. అక్కడ చూడండి, చిన్న ఐలాండ్ లాగా కనబడుతుంది కదా, సూపర్ గ్రీనరీ ప్లేస్ ఇది. అంత బిజీ రూట్ ఏం కాదు ఇది, అందుకే బ్రిడ్జ్ ఇంత ఖాళీగా ఉందన్నమాట. సో మాకు అదే ఫోటో తీసుకోవడానికి చాలా మంచి ఛాన్స్ ఇచ్చింది. మన వాళ్ళు అయితే చాలాసేపు ఇక్కడ ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. నాకు కూడా మంచి ప్లేస్ అనిపించింది, అందుకే ఇక్కడ ఆగి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద కొంచెంసేపు నడిచాను ఎట్లా ఉంటుంది అని. మంచి పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు అయితే బ్రిడ్జ్ షేక్ అయితే ఉంటుంది. యాక్చువల్గా కేరళలో లాగా ఇక్కడ కూడా బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నాకు తెలిసి హౌస్ బోట్స్ పెడితే బాగా రన్ అవుతుందని నా ఫీలింగ్. కేరళ అంత పెద్ద కాకపోయినా చిన్న చిన్న షికారా రైడ్స్ అని పెట్టచ్చు ఇక్కడ. మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఆహా, ఇక్కడ రోడ్డు ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ కిక్ ఇస్తుంది. ఒక కార్ మాత్రమే పట్టే రూట్ ఇది. యాక్చువల్లీ ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది. ఫుల్ గ్రీనరీ ప్లేస్ ఇది. ఈ బీచ్ కి రావాలంటే ఖచ్చితంగా ఓన్ వెహికల్ ఉండాల్సిందే, లేదా రెంటెడ్ వెహికల్స్ లో రావాలి, లేకపోతే ఇక్కడికి రాలేము, చాలా కష్టం ఉంటుంది. మొత్తానికి కోలా బీచ్ కి వచ్చేసాము. మేము ఉన్న లొకేషన్ నుంచి ఈ లొకేషన్ కి అయితే 35 కిలోమీటర్స్ వచ్చిందయ్యా. కానీ వచ్చిన తర్వాత ఆ ఒపీనియన్ మారిపోయింది. మస్తు ఉంది లొకేషన్ అయితే, చాలా చాలా బాగుంది. ఆహా, ఈ బీచ్ అయితే మంచి ఫ్రెష్ వాటర్ ఉన్నాయి అనమాట. బీచ్ అయితే చాలా చాలా నీట్గా ఉంది, అందులో ఏ డౌట్ లేదు. బీచ్ అయితే వర్త్ విజిటింగ్. గోవాలో అన్ని బీచ్లు ఒకటే తీరు ఉంటది కదా భయ్యా అని అంటే లేదు భయ్యా, అన్ని ఒక తీరు ఉండవు. బ్యూటిఫుల్ వ్యూస్ తోని, క్రౌడ్ లేకుండా, తక్కువ క్రౌడ్ తోని, చాలా ఫ్రెష్ వాటర్ ఉండే బీచ్లు చాలా తక్కువ ఉంటాయి భయ్యా. ఈడ కయాకింగ్ ఫేమస్ అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి వచ్చినాము. బీచ్ వ్యూ, షాక్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి అయితే కయాకింగ్ దగ్గరకు వచ్చినామయ్యా. ఈ కయాకింగ్ పెద్ద స్కాము. ఎవరైనా కయాకింగ్ చేయాలనుకుంటే మాత్రం కోలా బీచ్ కి రాకండి. ఎందుకు అట్లా అంటున్నానో నేను మీకు ముందు చూపిస్తాను వీడియోలో. వీటిలో 2 షేరింగ్ ఉంటుంది, మళ్ళీ సింగిల్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఎట్లా అంటే మనిషిని చూసి రేట్ చెప్తుంటారు. మనిషికి 300 చొప్పున సార్, ఒక్క బోట్ కి 600 అడిగినాం అనమాట. సో 600కి అయితే ఒప్పుకున్నాడు. ఇక అది కూడా మేము ఎందుకు ఆ 600 ఇచ్చినామా అని ఫీల్ అవుతాను. చూపిస్తాను నేను ఎందుకు. కయాకింగ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పెడల్స్ మంచిగా ఉండాలి ఖచ్చితంగా. మా వాడికి అయితే డ్యామేజ్డ్ పెడల్స్ వచ్చినాయి. క్రౌడ్ చూసిండ్రా ఎంత మంది ఉన్నారో, మస్తు క్రౌడ్ ఉంటుంది. చాలా క్రౌడ్ ఉన్న ప్లేస్ లో కయాకింగ్ చేయబుద్ధి కాదు, ఎందుకంటే అటు ఇటు తగులుతూ ఉంటాయి చాలా మందికి. సెకండ్, ఇక్కడ లోతే లేదు, అసలు మోకాళ్ళ కిందికే వాటర్ ఉన్నాయి. సో పెడల్ అసలు మూమెంటే అవ్వదు, కష్టం చాలా. ఒకళ్ళు నువ్వు కూడా సరిపోయింది కయాకింగ్ మొత్తం. నేనైతే ఎండ్ వరకు రీచ్ అయినా. ఈ లొకేషన్ లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకుంటాను. పాపం వాటరే లేవు, ఏం చేస్తానో ఏమో. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి మళ్ళీ ఇంకోసారి రావద్దని అర్థమైంది. ప్రాపర్ కయాకింగ్ చేయాలంటే నేనైతే దండేల్లో కయాకింగ్ బాగా చేశాను అనమాట. దండేల్ అని ఒక ప్లేస్ ఉంటుంది, సో అది చాలా బాగుంటుంది కయాకింగ్ కి. వాటర్ చాలా లోతుంటుంది అనమాట. ఒక పెద్ద రివర్ ఉంటుంది, రివర్ కూడా మంచి ఫ్లో ఉంటుంది. సో అక్కడ వాటర్ యాక్టివిటీలో కయాకింగ్ నాకైతే నెక్స్ట్ లెవెల్ కిక్ ఇచ్చింది. ఇక్కడ టోటల్ ట్రాక్ చూడండి, ఈ వాటర్ ట్రాక్ మొత్తాన్ని మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తున్నా. ఇదే మొత్తం కోలా బీచ్ లో ఉన్న కయాకింగ్.
ఇక డబలే ఎక్కువ నాయన అంటే ఈ అమ్మాయి ఏకంగా సింగిలే తీసుకుంది. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు సింగిలే తీసుకున్నారు. ఆ బోట్ ఎటు పోతుందో కూడా క్లారిటీ లేదు పాపం వాళ్ళకి. బేసిక్ గా కయాకింగ్ ఏంటంటే లెఫ్ట్ రైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మనం టర్న్ చేయాలి, లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలంటే రైట్ సైడ్ పెల్డింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో బోట్ రైట్ సైడ్ పోతుందంటే లెఫ్ట్ సైడ్ కి రావాలంటే రైట్ సైడ్ పెల్డింగ్ ఎక్కువ చేయాలి. సో ఆపోజిట్ డైరెక్షన్ లో పెల్డింగ్ చేస్తే ఆపోజిట్ సైడ్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఆ బేసిక్ గైడ్ లైన్స్ ఇక్కడ ఎవ్వరు చెప్పట్లేదు. హోటల్లో స్విమ్మింగ్ పూల్ ఇంత ఫ్రెష్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే అని మేము పొద్దున్నే దూకేసినాం. ఇందులో స్విమ్మింగ్ మంచి ఎక్సర్సైజ్ కదా. నేనైతే ఒక 5-6 సార్లు డైవ్ చేసిన, మస్తు అనిపించింది. ఫ్రెండ్స్ తో స్విమ్మింగ్ అయితే మస్తు మజా వస్తుంది అసలు. నా వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. నేను మళ్ళీ ఒక కొత్త కంటెంట్ తో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.